హంద్రీనేవా విషయంలో సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు ఉంది. సొమ్మేమో కాంగ్రెస్ది, సోకేమో తెలుగుదేశం పార్టీది. ఇది ఎలా ఉందంటే ఎద్దు ఈడిస్తే పిడుదు వగిరించినట్లుంది. ఈడ్చిందేమో ఎద్దు, ఏదో పెద్దగా కష్టపడినట్టు వగిరిచ్చా ఉండేదేమో పిడుదు. చేసిందంతా కాంగ్రెస్, డబ్బా కొట్టుకున్నదేమో టీడీపీ. వాస్తవంగా హంద్రీనేవా సుజల స్రవంతి ఇది డెఫినెట్గా రామారావు గారి మానస పత్రిక. 1983లో అనంతపురం జిల్లాలో ఓబుల్దేవ్ చెరువు దగ్గర ఆయన శంకుస్థాపన చేసింది వాస్తవం. కానీ 1983 నుంచి 2004 వరకు 21 సంవత్సరాల్లో దీని మీద ఖర్చు పెట్టింది కేవలము 13,75,00,000. కేవలం 13,75,00,000. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో ఆ నుండి ఇది స్పీడ్ అందుకుంది. దీన్ని జలయజ్ఞం కింద చేర్చడం జరిగింది. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉరవకొండలో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం రిజర్వాయర్లో 834 అడుగుల నుండి రోజుకు 3,850 క్యూసెక్కుల నీరు తీసుకునే విధంగా, ఆ విధంగా 120 రోజుల్లో 40 టీఎంసీలు హంద్రీనేవాకు వాడుకునే విధంగా, తద్వారా 6,02,000 ఎకరాలకు రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో సాగునీరు అందించే విధంగా, 33 లక్షల మందికి త్రాగునీరు అందించే విధంగా దీన్ని పనులు పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో 6,948 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంతకుముందు ఖర్చు పెట్టింది ఎంత? 13,75,00,000. కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెట్టింది 6,948 కోట్ల రూపాయలు. తొలి దశ పూర్తి అయిపోయింది. రెండవ దశలో 80% పూర్తి అయిపోయింది. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనిని జాతికి అంకితం చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్తో నీటితో నింపడం జరిగింది. 2012-13లో 1.1 టీఎంసీలు, 2013-14లో 10.12 టీఎంసీలు హంద్రీనేవా ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు 2007 ఆగస్టు 31న శ్రీశైలం రిజర్వాయర్లో 795 అడుగుల నుండి నీరు లిఫ్ట్ చేసే విధంగా ముచ్చుమర్రి పథకాన్ని కూడా హంద్రీనేవాకు అనుసంధానం చేయడం విధంగా పనులు ప్రారంభించడం జరిగింది. 90% పనులు కూడా పూర్తయినాయి. కాబట్టి ఇదంతా దీన్ని మొత్తం జరిగిందంతా కాంగ్రెస్ హయాంలో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది ఏమిటి? కొంత విస్తరణ, కొంత లైనింగ్, అది వాస్తవం. కానీ మొత్తం శంకుస్థాపన తానే చేసినట్లు, పనులు తానే చేసినట్లు, ప్రారంభోత్సవం తానే చేసినట్లు, మొత్తం అంతా తానే చేసినట్లు సొంత డబ్బా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక రెండవ విషయం పోలవరము, బనకచర్ల. ఇది ఆచరణ సాధ్యం కాదు. దీనికి కేంద్ర ప్రభుత్వము ఏ పర్మిషన్స్ ఇవ్వదు. ఇది రాష్ట్రానికి గుదిబండ అవుతుంది. తెలంగాణకు కాళేశ్వరం ఏ విధంగా గుదిబండగా తయారైందో ఆంధ్రప్రదేశ్కు పోలవరము, బనకచర్ల గుదిబండగా తయారవుతుంది. దీనికోసం రాష్ట్రాన్ని, ప్రత్యేకించి రాయలసీమను తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికోసం ఆయన ఏమంటున్నాడు? తెలంగాణ ప్రాజెక్టులకు మేము అడ్డుపడమంటున్నాడు. ఎగువ రాష్ట్రం తెలంగాణ ఇప్పటికే పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు. దీనికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు లేవు, నీటి కేటాయింపులు. సిడబ్ల్యూసి అనుమతి లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు.
అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణ 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి, 30 టీఎంసీలతో డిండి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఉంది. మొత్తం 120 టీఎంసీలు. అది 819 అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీళ్లు ఎత్తిపోసే విధంగా. ఇవి పూర్తయితే ఇంకా శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు ఉండవు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు రావాలంటే 842 అడుగుల పైకి రావాలా. కానీ ఈ ప్రాజెక్టు ఉండేది 819 అడుగుల్లోనే నీళ్లు లాగేస్తూ ఉంటాయి. కాబట్టి పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు. నీళ్లు రాకపోతే తెలుగుగంగ, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, ఎస్కేప్ ఛానల్ వీళ్ళకు నీళ్లు రావు. కాబట్టి మొత్తము రాయలసీమతో పాటు రాష్ట్రం ఎడారి అవుతుంది. 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందదు, త్రాగునీరు అందదు, జల విద్యుత్పత్తి కాదు. కాబట్టి మొత్తము దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎడారి అవుతుంది. కాబట్టి పోలవరము, బనకచెర్ల కోసం మొత్తం రాష్ట్రాన్ని ఎడారి చేయొద్దు, తెలంగాణకు తాకట్టు పెట్టద్దు, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.